అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పోలీసులను ఆదేశించారు. ఈ మామూలు వ్యక్తులను ప్రజలను వాళ్ళ మీద కేసులు చూసి ఇబ్బంది పెట్టకుండా చేయకండి అని చెప్పి మేము కోరుతాము. దాన్ని ఏ విధంగా డిస్కస్ చేసి మరి మీరు అంతేకాకుండా తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన 3 నెలల వ్యవధిలోనే మెదక్ నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల్లో తన మార్కు పాలనా దక్షతను చూపించాడు. ఇలాంటి పార్టీ కోసం కష్టపడి పనిచేసే యువ నాయకుడికి ఖచ్చితంగా కేబినెట్ లోకి తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రతిపాదించారని, అలాగే దానికి తోడు రోహిత్ లోని నాయకత్వ లక్షణాలు, ప్రజాదరణ కూడా రాహుల్ గాంధీని ఎంతగానో మెప్పించాయి. వీటన్నింటి మధ్య మైనంపల్లి రోహిత్ కి అతి పిన్న వయస్సులో మంత్రి పదవి వరించడం ఇక లాంఛనప్రాయమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.